ఎప్పుడైతే సమస్యలు ఎక్కువైపోయాయో, ఎప్పుడైతే శోధన ఎక్కువైపోయిందో, ఎప్పుడైతే అనరాని మాటలన్నీ కూడా చెవిలో పడుతున్నాయో, వెంటనే 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 ఆమె ఆశ్రయించవలసినటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం మొదలెట్టింది. మందిరంలోకి వెళ్ళిపోయింది, మనసు ముందు కూర్చుంది, యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పి ఎలుగెత్తి ఏడ్చింది, బహుగా ఏడ్చింది. సైన్యముల అధిపతి యెహోవాకు మొర్ర పెట్టినట్టుగా ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎంతలా ఏడ్చిందో, కన్నీరు మున్నీరుగా ఏడ్చింది, చాలా బాధపడింది. బైబిల్లో రాయబడినటువంటి మాట, తన ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకున్నట్టుగా తన బాధంతా కూడా గంభీరముగా ప్రార్థన చేయలేదు, కానీ ఆత్మలో గంభీరముగా ప్రార్థన చేసింది. ప్రార్థన గట్టిగా బయటకు వినపడకపోవచ్చు, కానీ మనస్సులో ప్రార్థన చేసింది. ఈ ప్రార్థన, ఈ మనవి దేవుడు విన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించి, దేవా నా పరిస్థితికి నీవే సహాయం దయచేయాలి, నాకున్నటువంటి బాధ బలహీనత, నాకున్నటువంటి ఇబ్బంది నీవు ఎరిగిన వాడవై ఉన్నావు, ఇదిగో నాకు ఒక మగబిడ్డను నువ్వు ఇవ్వాలి అని దేవుణ్ణి అడగడం మొదలెట్టింది. ఆశ్రయించవలసినటువంటి వారిని మనం ఆశ్రయించాలి. ఆశ్రయించవలసింది ఒక్కడనే, ఆయన్ని ఆశ్రయించాలి.